అందరికీ నమస్కారం. చెండూరి వారి రుచులకు స్వాగతం. ముందుగా పురాతనమైన శాస్త్రీయమైన ద్రవిడ వంటకం పుట్టు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: నెయ్యి, బియ్యం పిండి, నాటు చక్కెర, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు. తయారీ విధానం: ముందుగా ఒక బాణలి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి ఆరోగ్యకరం కాబట్టి మేము ఆవు నెయ్యి యూజ్ చేసాం. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆవు నెయ్యి కాస్త కరిగిన తర్వాత అందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉంటే బియ్యం పిండి వేగుతూ ఉండగా మంచి అరోమా వస్తుంది. వేగుతూ ఉండగా అది కలర్ మారుతుంది. తర్వాత ఫ్రెష్గా కొబ్బరి తీసుకుని అప్పటికప్పుడే తురుముకుని బియ్యం పిండి ఏ కప్పులో అయితే తీసుకున్నామో అదే కప్పు క్వాంటిటీలో ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి కూడా తీసుకోవాలి. తర్వాత ఒక 10 జీడిపప్పు తీసుకుని సన్నగా కట్ చేసుకున్న తర్వాత అదే బాణల్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యం పిండి, నెయ్యి, పొడి, కొబ్బరిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పులో కొబ్బరి బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పులో నాటు చక్కెర కూడా తీసుకుని బాగా కలుపుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అదే బాణల్లో మనం కలుపుకున్న పొడినంతా వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. వేయించుకున్న తర్వాత పుట్టు తయారు చేసుకునే దానికి తనీగా పాత్ర ఉంటుంది. దాన్ని పుట్టు కుడుం అంటారు. ఇంగ్లీష్లో పుట్టు మేకర్ అంటారు. దానికి 2 భాగాలు ఉంటాయి. పై భాగంలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత కింద చుళ్ళుల ప్లేట్, ఒక చిన్ని ప్లేట్ ఉంటుంది. దానికి కూడా నెయ్యి బాగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆ ట్యూబ్కి సరిపోయేంతగా వేసుకుని కింద పుట్టు కుడుంలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుని పైన ఆ ట్యూబ్ని పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసేయాలి. తర్వాత సిమ్లో ఒక 20 to 25 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. 20 to 25 మినిట్స్ తర్వాత చూస్తే ఆ పుట్టు మేకర్లో నుంచి కొద్దిగా ఆవిరి రావటం స్టార్ట్ అవుతుంది అండ్ మంచి అరోమా కూడా వస్తుంది. అప్పుడు మనకి ఇంకా తెలిసిపోతుంది పుట్టు రెడీ అయిపోయింది అని. తర్వాత ఒక 2 మినిట్స్ దాన్ని చల్లారనిచ్చాక ఒక బౌల్లోకి తీసుకుని ఆ పుట్టునంతా వేసేసుకోవాలి. రెడీ అయిన పుట్టునంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన కొద్దిగా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేస్తే ఆరోగ్యకరమైన రుచికరమైన కేరళ వంటకం పుట్టు రెడీ. దీన్ని మనం నివేదనకు కూడా వాడుకోవచ్చు.